ఐపీఎల్ 2025కి ఇంకా సమయం ఉన్న గుజరాత్ టైటన్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ చుట్టూ ఇప్పటి నుంచే కొన్ని ఆసక్తికరమైన డెవలప్స్ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జీటీలకి హార్దిక్ పాండ్యా పేరు, సిఎస్కేలకు కొత్త హెడ్ కోచ్ సర్చ్, ఎస్ఆర్హెచ్లో ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్ పై అవైలబిలిటీపై వస్తున్న రిపోర్ట్స్ ఇప్పుడు ఫ్యాన్స్లకు చర్చ కారణమవుతున్నాయి. ముందుగా గుజరాత్ టైటన్స్ గురించి చూద్దాం. జీటీకి శుభ్మన్ గిల్ చాలా కీలకమైన ప్లేయర్. అతను బ్యాటింగ్లో మాత్రమే కాకుండా లీడర్షిప్లో కూడా ఫ్రాంచైజ్ ఫ్యూచర్పై ఫ్యాన్స్ ఇంపార్టెంట్ పార్ట్గా ఉన్నాడు. అయితే ఐపీఎల్ 2025కి సంబంధించి జీటీ గురించి వినిపిస్తున్న ఇంట్రెస్టింగ్ న్యూస్, హార్దిక్ పాండ్యా తిరిగి గుజరాత్ టైటన్స్కి వచ్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది. హార్దిక్ గతంలో జీటీ కెప్టెన్గా ఆడాడు. ఆ సమయంలో అతని టీంను ఫైనల్ వరకు తీసుకువెళ్ళాడు. తర్వాత ముంబై ఇండియన్స్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ హార్దిక్ పాండ్యా విషయానికి వస్తే ఇది జీటీ విషయానికి చాలా బిగ్ చేంజ్ అవుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. హార్దిక్ పాండ్యా ఐపీఎల్ 2025లో జీటీకి తిరిగి వస్తాడని ఇప్పటి వరకు అఫీషియల్ కన్ఫర్మ్ కాలేదు. కాబట్టి దీన్ని కన్ఫర్మ్ ట్రాన్స్లేషన్ కాకుండా ప్రస్తుతం ఉన్న రిపోర్ట్స్ డిస్కషన్ మాత్రమే చూడాలి. ఒకవేళ హార్దిక్ జీటీకి వస్తే అసలు ప్రశ్న కెప్టెన్సీ. శుభ్మన్ గిల్ కొనసాగుతాడా? హార్దిక్కి లీడర్షిప్ రోల్ ఇస్తారా, లేక ఇద్దరు కలిసి టీం లీడ్ చేస్తారా? ఇది జీటీ మేనేజ్మెంట్ ముందు ఉండే ఇంట్రెస్టింగ్ డిస్కషన్. హార్దిక్ ఐపీఎల్ 2025లో కెప్టెన్సీ ఎక్స్పీరియన్స్ ఉంది. గిల్ కెప్టెన్సీ ఫ్యూచర్ కీలకమైన యంగ్స్టర్ లీడర్. ఇక చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వస్తే ఇక్కడ పరిస్థితి పూర్తిగా డిఫరెంట్గా ఉంది. సిఎస్కేకి స్టీఫెన్ ఫ్లెమింగ్ చాలా సంవత్సరాలుగా హెడ్ కోచ్గా ఉన్నాడు. అతని కోచింగ్లో సిఎస్కే ఎన్నో సక్సెస్ఫుల్ సీజన్స్ చూసింది. కానీ ఇప్పుడు ఫ్లెమింగ్ హెడ్ కోచ్ నుండి తప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో మిచెల్ హసీ పేరు చర్చలో ఉంది. హసీకి సిఎస్కేకు చాలా కనెక్షన్ ఉంది. ఒకప్పుడు ప్లేయర్గా సిఎస్కే కానీ అతను తర్వాత కోచింగ్ సెటప్లో కూడా పనిచేశాడు. అందుకే హసీకి సిఎస్కే ఎన్మిరాన్ కొత్తది కాదు. అదే సమయంలో ఇయాన్ మార్గన్ పేరు కూడా కొన్ని డిస్కషన్లో వినిపిస్తుంది. మార్గన్ ఇంటర్నేషనల్ కెప్టెన్సీ ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ ప్రస్తుతం సిఎస్కే కొత్త హెడ్ కోచ్గా ఎవరు ఫైనల్ అయ్యారనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఏ పేరైనా ఫైనల్ డిసిషన్ చెప్పడం కరెక్ట్ కాదు. ఇది సిఎస్కేకి చాలా సాధారణంగా చేంజ్ కాదు. ఎందుకంటే ఫ్లెమింగ్ చాలా పాటు సిఎస్కే సిస్టంలో భాగంగా ఉన్నాడు. అతని తర్వాత వచ్చే కోచ్పై న్యాచురల్లీ భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కొత్త కోచ్కు సిఎస్కే నాలెడ్జ్ మాత్రమే కాకుండా సిఎస్కే డ్రెస్సింగ్ రూమ్లో కల్చర్ని అర్థం చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. కొత్త కోచ్ వచ్చాక టీమ్ స్ట్రాటజీ ఎలా మారుతుంది? యంగ్స్టార్కి ఎక్కువ ఆపర్చునిటీస్ ఇస్తారా? యాక్షన్లో ఏ టైప్ ఆఫ్ ప్లేయర్స్ని టార్గెట్ చేస్తారు? సీనియర్ ప్లేయర్స్పై ఎంత డిపెండ్ అవుతారు? ఈ డిస్కషన్స్ అన్నీ ఐపీఎల్ 2025కి ముందు సిఎస్కే ప్లానింగ్లో చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ఇక ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే కమిన్స్ ఎస్ఆర్హెచ్కి కెప్టెన్ మాత్రమే కాదు, బౌలింగ్లో కూడా క్లీ ప్లేయర్. కానీ ఐపీఎల్ 2025లో ఆస్ట్రేలియాకి ఇంటర్నేషనల్ క్రికెట్ షెడ్యూల్ కారణంగా చాలా ఇంపార్టెంట్ ఉండబోతుంది. అందుకే వర్క్లోడ్, ఇంటర్నేషనల్ కమిట్మెంట్స్ కారణంగా కమిన్స్ ఐపీఎల్ 2027 అవైలబిలిటీపై డేట్స్ వస్తున్నాయని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇక్కడ మళ్ళీ క్లారిటీ అవసరం. కమిన్స్ ఐపీఎల్ 2027 ఆడనని అఫీషియల్గా కన్ఫర్మ్ లేదు. అంటే అతను తప్పకుండా మిస్ అవుతాడని ఇప్పుడే చెప్పలేం. కానీ ఒకవేళ కమిన్స్ అందుబాటులో లేకపోతే ఎస్ఆర్హెచ్ పెద్ద చేంజ్ అవుతుంది. ఎందుకంటే కెప్టెన్సీతో పాటు బౌలింగ్ కాంబినేషన్ కూడా రావాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ పేరు వచ్చేసి ట్రావిస్ హెడ్. ట్రావిస్ హెడ్ విషయంలో కూడా ఐపీఎల్ 2027 అవైలబిలిటీపై చర్చ జరుగుతుంది. ఎస్ఆర్హెచ్లో బ్యాటింగ్లో అత్యంత ఇంపార్టెంట్ ప్లేయర్ ఒకడు. ముఖ్యంగా పవర్ ప్లేలో అతని అగ్రెసివ్ బ్యాటింగ్ ఎస్ఆర్హెచ్కి చాలా ఇంపార్టెంట్. అందుకే కమిన్స్ హెడ్ ఇద్దరు ఒక్కసారి అన్అవైలబుల్ అయితే ఎస్ఆర్హెచ్కి అది పెద్ద సెట్ బ్యాక్ అవుతుంది. ఒకవేళ ఇద్దరు లేకపోతే ఎస్ఆర్హెచ్కి కెప్టెన్ ఎవరు? టాప్ ఆర్డర్లో హెడ్ స్థానాన్ని ఎవరు ఫిల్ చేస్తారు? ఓవర్సీస్ కాంబినేషన్ ఎలా ఉంటుంది? ఇవి చాలా కీలకమైన క్వశ్చన్స్. అయితే ఎస్ఆర్హెచ్కి ఇండియన్ కోర్ ప్లేయర్ ఉండడం ఒక పాజిటివ్ పాయింట్. యంగ్ ఇండియన్ ప్లేయర్కి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. అభిషేక్ శర్మ లాంటి ప్లేయర్స్పై లీడర్షిప్ రెస్పాన్సిబిలిటీ కూడా పెరగచ్చు. కాబట్టి కమిన్స్ లేదా హెడ్ అవైలబుల్పై అయితే ఎస్ఆర్హెచ్ బై పూర్తిగా వీక్ అయిపోతుందని చెప్పలేం. కానీ టీమ్ కాంబినేషన్ మాత్రం ఖచ్చితంగా మారుతుంది. ఇది ఇప్పుడు మూడు టీమ్స్ని ఒక్కసారిగా కంపేర్ చేస్తే గుజరాత్ టైటన్స్ విషయంలో బిగ్గెస్ట్ డిస్కషన్ హార్దిక్ పాండ్యా కంబ్యాక్. చెన్నై సూపర్ కింగ్స్ విషయంలో బిగ్గెస్ట్ క్వశ్చన్ కొత్త హెడ్ కోచ్ ఎవరు? సన్ రైజర్స్ హైదరాబాద్ విషయంలో బిగ్గెస్ట్ కన్సర్న్ కమిన్స్ హెడ్ అవైలబిలిటీ.
అంటే ఐపీఎల్ 2021కి ముందు 3 డిఫరెంట్ సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. జీటీలో ఒక పెద్ద కంబ్యాక్ జరిగితే టీమ్ లీడర్షిప్ ఈక్వేషన్ మారవచ్చు. సిఎస్కేలో కొత్త హెడ్ కోచ్ వస్తే టీమ్ స్ట్రాటజీలో కొత్త డైరెక్షన్ రావచ్చు. ఎస్ఆర్హెచ్లో కీ ఆస్ట్రేలియన్ ప్లేయర్ అందుబాటులో లేకపోతే యంగ్స్టర్స్పై రెస్పాన్సిబిలిటీ పెరగవచ్చు. కానీ ఈ 3 స్టోరీస్లో అఫీషియల్ కన్ఫర్మ్ వచ్చినా రాకపోయినా ఫ్యూచర్ మాత్రం తెలుస్తుంది. మరి మీ ఒపీనియన్ ఏంటి? హార్దిక్ పాండ్యా మళ్ళీ గుజరాత్ టైటన్స్కి వస్తే శుభ్మన్ గిల్ కెప్టెన్గా కొనసాగాల, లేక సిఎస్కేకి స్టీఫెన్ ఫ్లెమింగ్ తర్వాత ఎలాంటి కోచ్ రావాలి? మరి ప్యాట్ కమిన్స్ ఐపీఎల్ 2027లో అందుబాటులో లేకపోతే ఎస్ఎస్ కెప్టెన్ ఎవరిని చూడాలి? మీ ఆన్సర్ కామెంట్లో చెప్పండి. ఇలాంటి ఐపీఎల్ 2027 అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.